అందరికీ నమస్కరిస్తూ 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక దౌర్భాగ్యమైన, దురదృష్టకరమైన, అవినీతివంతమైన, అరాచకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు పూర్తి చేశారు. అంటే ఈ 2 సంవత్సరాల పొడుగున ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన హామీలను ఏది అమలు జరిపే పరిస్థితులు లేవు. ఆయన చెప్పాడు కదా, ఖజానా ఖాళీగా కనబడుతుందని. అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతని ఖజానా ఎటువంటిదో తెలుసా? బడ్జెట్ ఎటువంటిదో తెలియదా? ఇచ్చిన హామీలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలియదా? అంతకు ముందే ఒక మాట చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూనే ఈ సూపర్ 6 కూడా ఇస్తా అని చెప్పి ఇంకొక అబద్ధం చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని పథకాలను నిర్వీర్యం చేశారు. సూపర్ 6 గాలి వదిలాడు. ఎన్ని సిలిండర్లు ఇస్తామన్నాడే సంవత్సరానికి? ఎంత ఇచ్చాడు మనకు? నిరుద్యోగ వృద్ధి కథ ఏమైంది? ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ ఒకటి వచ్చిందంటే దానికి కారణం ఈ నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులకు ఎక్కడా కూడా ఈ రోజు అవకాశం లేదు, ఉద్యోగాలు లేవు. 1,30,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక గంటలో భర్తీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తే వీళ్ళు 2 సంవత్సరాల్లో కూడా 16,000 మంది టీచర్లకు ఇచ్చేదానికి, అది కూడా అవినీతివంతమైన పద్ధతిలో ఆ డిఎస్సి సెలక్షన్ ఒక పక్క జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే దోపిడీలు ఎక్కువైపోతున్నాయి, దౌర్జన్యం ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకమే. ఇటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ప్రత్యేకంగా రాయచోటు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ. ఎక్కడైనా మనిషి ఒంటరిగా ఉంటే వాని పైన దాడి చేస్తారు, కొడతారు, ఏమన్నా అంటే బెదిరిస్తారు, ఆస్తులు రాసుకుంటారు. ఎవరి ప్రయోజనం ఈ పనులన్నీ చేస్తాండ్రో, ఎవరికి ఇక్కడ నుంచి లూటీ చేస్తాండ్రో అర్థం కాదు. ఏమయ్యా, మా చేత కాదా ఈ దౌర్జన్యాలు చేయడానికి? చెప్తారు, అయ్యా కార్యకర్తలు పట్టుకొని కొడతారా? ఏం చేశారని వాళ్ళని కొడతారు. కృష్ణదేవం రెడ్డిని వాళ్ళపై అన్యాయంగా పోయి కొట్టారు. ఏమైనా అడ్డం వచ్చినాడా? దేనికి? ఏమి దౌర్జన్యం? అంతకు ముందు ఇంకొకరిని చెరువు ముందర పనులు కొట్టారు, ఆ రెడ్డిని కొట్టారు. ఇట్లా ఎవరిని కనబడితే వాళ్ళని కొట్టి బెదిరించుకునే కార్యక్రమం. ఇదంతా ఏమిటంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా మందిని బెదిరించుకోవాలని. నన్ను శ్రీకాంత్ రెడ్డిని బెదిరించలేరు బాబు. ఈ వెనక మేమందరం ఉంటాం, మీతో పాటు నడుస్తాం, నామినేషన్లు వేయిస్తాం. జగనన్న ఇచ్చిన ఆదేశాల్లో తూచా తప్పకుండా స్థానిక సంస్థల్లో మన అభ్యర్థులు నిలబడతారు. అందరికీ అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే ఎంత కష్టకాలం వచ్చినా సరే మనందరం కలిసికట్టుగా ఎదుర్కొనేదానికి సిద్ధం కావాల్సి. ఎక్కడైనా సరే కార్యక్రమాన్ని చేయడం ద్వారా అయితేనేమి, అవసరమైందే సరే కార్యక్రమం